గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. ముఖ్యంగా ఏమంటే నా పేరు భీమునప్ప, ఒంటిపల్లి గ్రామము, గుడిపల్లి మండలం. మాకు 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాల పొలం ఉంటే కూడా మాకు మిట్టు పంటగా వేరుశనగ, వరి పంట, వేరుశనగ మామూలుగా వేరుశనగ టమాటా పండుతూ ఉన్నాము. వేరుశనగ టమాటా నుంచి రాత్రి వేళలందు అడవి పందులు ఎక్కువగా ఉంది. అడవి పందులు ఎక్కువ పంట సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు సార్ గారు మామూలుగా సోయాబీన్స్ ఫ్రీగా సప్లై చేసి బైబ్యాక్ సిస్టంతో ఫ్రీగా రైతులకు ఇస్తూ పౌరపల్లి నందు ఫ్యాక్టరీ పెట్టి బైబ్యాక్ సిస్టమ్ నందు 4,500 రూపాయలు కొంటామని చెప్పేసి సార్ చెప్పినది చాలా సంతోషదాయకము. కానీ మా గుడిపల్లి మండలంలో ఇంతవరకును ఇంత ఫ్యాక్టరీలు కానీ ఏమో కానీ చేసిన ఇంతవరకును ఎవరు చేసి ఉండలేదు. మామూలుగా ఇప్పుడు చాలా సంతోషదాయకము. పౌరపల్లి నందు ఫ్యాక్టరీలు సుమారుగా సార్ చేసిన పనులు చూస్తూ ఉంటే సుమారు 50-60 వేల మందికి పని జరిగినట్లు ఈ మధ్యలో శంకుస్థాపన కూడా చేసినారు. కానీ మాది మారుమూల ప్రాంతంలో ఇంత అభివృద్ధి జరుగుతుందని మేము కళ్ళ కూడా ఊహించలేదు. ఒకటి. రెండవది ఇంకోటి ఏమరా అంటే మా గుడిపల్లి మండలంలో చాలా బ్యాక్వర్డ్ ఏరియా, చాలా మిట్టు ప్రాంతము, అడవి పందులు, ఏ పంట చేతికి రాదు. ఇంకొకటి ఏమరా అంటే మామూలుగా ఇంకోటి సోయాబీన్స్ కంపెనీ మా గుడిపల్లి పౌరపల్లి దగ్గర పెట్టినందుకు చాలా సంతోషదాయకము. ఇంకొక విషయం ఏమరంటే మామూలుగా ఇంతకుముందు మేము ఏం చేస్తామంటే ఎరువులు కావాలంటే యూరియా కావాలంటే మామూలుగా పోయేసి మనం ఆఫీస్కి పోతూ ఉంటే ఇప్పుడు సార్ చేసిన సిస్టంలో పెట్టిన దాని నుంచినో యూరియా మాకు లేదు డిమాండ్ చేస్తామంటే విచ్చులు విడిగా పోసేది. ఏమో మూట్లే తీసుకుపోయి 1/4 ఎకరా ఉండేవాళ్ళు 1/2 ఎకరా ఉండే మూట్లు తీసుకుని అటువంటి ఇది లేకుండా సిస్టము ఇప్పుడు సిస్టంలో తీసుకొచ్చి రైతు ఎంత పొలం పండినా, ఎంత పొలం పైర్లు పెట్టినాడు, ఎంత యూరియా తీసుకుంటా ఉన్నాడు అని చెప్పేసి మామూలుగా ఎంతకు ఎలిజిబుల్ ఉందని చెప్పేసి చాలా సంతోషదాయకము. ఇంకొకటి ఏమరా అంటే మామూలుగా ఎంత ఇస్తారు ఏమేని కూడా ఇంకో మనకు ఎంత తక్కువగా వాడగలేదు అది ఒకటి. ఇంకొక విషయం ఏమరా అంటే ముఖ్యంగా చేయాలంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ మామూలుగా ఇంటి ఆయనకి 7,000 రూపాయలు, మామూలుగా ఖరీఫ్కు, రబీకి 7,000, మళ్ళీ ఫిబ్రవరిలో 2,000. ఈ వడ్డీ వ్యాపారాలను ఆశ్చర్యపని లేకుండా మామూలుగా ఇంటి ఆయనకి ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషదాయకము. కానీ అది కూడా చాలా రైతుకు చాలా ఉపయోగమైంది. ఏమనంటే ఇంకోటి వడ్డీ వ్యాపారాలు ఇచ్చే పని లేదు, అది ఏం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ హంద్రీనీవా కాలువ అనేది మాత్రం మా జన్మంతో మేము చూసిండలేదు. ఈ కుప్పం కనుక ఎన్ని జన్మాలెత్తినా కూడా తీసుకున్నాక ఇది మాత్రము కుప్పం అంటే మాకు సార్ గారు ఉండే ఎన్ని 100 జన్మాలు ఎత్తినా కూడా ఆ ఒక్క విషయం మాత్రము ఈరోజు మేము బతుకుతూ ఉన్నామంటే కూడా ఆ హంద్రీనీవా మేము అనుకోని లేదు. సార్ గారి యొక్క పుణ్యాన కుప్పం బాగా సంతోషంగా ఉన్నాము. అది నాకు తెలిసిన సార్ ఇట్లా ఉండి కాబట్టి మా కుప్పం ప్రజలకు మాకు ఎంతో 100 జన్మాలు జనించినా కూడా రుణము తీర్చుకునే కాదు. చాలా సంతోషం పెద్ద అయినా. మరొకసారి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం అందరికీ నమస్కారం. నా పేరు భవానీ, మాది రామకుప్పం మండలం, ఉన్స్గాన్పల్ పంచాయతీ, పెద్దగానూరు విలేజ్. మేము ప్రకృతి వ్యవసాయం 2019 ఇంకా చేస్తున్నాము. మొదటిగా మేము PMDS అనేది 15 నుంచి 30 రకాల విత్తనాలు వేసుకున్నాం సార్. అది వేసుకోవడం వల్ల భూమి సారవంతం అవుతుంది మరియు అవి పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. ఆకుకూరలు, గడ్డజాతి వీటిని మన ఇంటికి అవసరం అవుతాయి కాబట్టి మనమే వాడుకోవచ్చు. తర్వాత భూసారం పెరుగుతుంది, ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి. PMDS వేసుకోవడం వలన పాల ఉత్పత్తి అనేది ఎక్కువ శాతం పెరిగింది సార్. మేమే వేసి చూసాము, పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా పెరిగింది సార్. అలాగే నేను ప్రకృతి వ్యవసాయంలో నేను ATM మోడల్ అనేది వేసుకున్నాను సార్. ATM మోడల్లో నాకు రోజుకు 200 నుంచి 300 వస్తుంది. అలాగే నెలకి 7,000 నుంచి 8,000 వస్తుంది సార్ నాకైతే. అందుకని మీరు చెప్పిన మీరు చెప్పిన విధంగా మేము ప్రకృతి వ్యవసాయమే చేయాలనుకుంటున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీరు చెప్పిన విధంగా కుప్పం నియోజకవర్గంలో
ఈ నేచురల్ ఫార్మింగ్ 100% చేస్తామని మాట ఇస్తున్నాము, హామీ ఇస్తున్నాం సార్. అలాగే మేము ద్రవజీవామృతం ప్రతి పంటకును పారిస్తున్నాము. అది ఎలా అంటే 4,000 లీటర్లు ద్రవజీవామృతం సొంపు కట్టినాం సార్. దానిలోని ఇంకా ప్రతి పంటకు ద్రవజీవామృతం అనేది అలాగే పైపుల్లో ఇస్తున్నాం సార్. ఈరోజు కూడా ఏటీఎంకి ఆవులకు కసువు పెట్టినాం సార్. దానికి యూరియా డిఏపి వేస్తే మన ఆవులు కూడా పాడైపోతాయని మేము ప్రకృతి వ్యవసాయంలో ద్రవజీవామృతం అనేది ఈరోజు కూడా ద్రవజీవామృతం పారించాం సార్. అందుకని నేచురల్ ఫార్మింగ్ ముందుకు తీసుకొని వెళ్తామని కుప్పం నియోజకవర్గంలో హామీ ఇస్తున్నాం సార్. నీ ఆశను నెరవేర్స్తామని మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ సార్. అలాగే కావాలంటే వీడియో కూడా పెడతాం సార్. నీకు ఇది ద్రవజీవామృతం పారించింది ఈ రోజు కూడా ఏటీఎం కానీ కొసుకు కానీ పారించింది ఈ రోజు కూడా వీడియోలు కావాలంటే పెడతాం సార్. మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది సార్. ఆరోగ్యం కూడా బాగుంది. మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఊర్లో ఉండే రైతులందరూ మా ఇంటి దగ్గరికి వచ్చి కూరగాయలు తీసుకొని వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడం కాకుండా రైతు కూడా ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఇది హాస్పిటల్ పాలు కాకుండా మనం ఆరోగ్యంగా పండించిన కూరగాయలు ఇస్తే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి అందరూ. అమ్మాయి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడింది. చెప్పమ్మా. సార్, ఇక్కడంతా కూడా మహిళలే ఎక్కువ, పక్కరు సేద్యంలో మహిళలే ఎక్కువ ఉన్నారు. సంతోషమ్మా, చెప్పమ్మా. సభకు విచ్చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. నా పేరు వి శైలజ, బల్లా గ్రామం, రామకుప్ప మండలం. నేను బల్లా VO1కి ICRPగా శిక్షణ పొందుతున్నాను సార్. నాకు ఈ ప్రకృతి వ్యవసాయం అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు పాతకాలంలో అంటున్నారు సార్, ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా వచ్చేసి ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి కూరగాయలు మనం ఆహారంగా తీసుకోవాలి సార్. ఈ ప్రకృతి వ్యవసాయంలో మోడల్స్ అనేది ఎక్కువ ఉన్నాయి సార్. PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ సార్. దీన్ని తెలుగులో వచ్చేసి నవధాన్యాల పంట సాగు అంటారు. ఈ PMDS మన పొలంలో మనం వేసుకోవడం వల్ల ఇందులో వచ్చేసి 5 జాతులు ఉంటాయి సార్, 32 రకాలు సార్. మినిమం మనము 25 రకాలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మన భూమి సారవంతం అవుతుంది సార్. అందులో వచ్చేసి కలుపు తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి విత్తనం మన భూమిలో మొలకెత్తుతుంది కాబట్టి కలుపు తగ్గుతుంది సార్. మళ్ళీ మనకు పంట బాగా వస్తుంది. ఇన్ని రకాల విత్తనాలు మొలిచి అవి కొంచెం పెద్ద అయిన తర్వాత వాటి నీడ ఏర్పడడం వల్ల మన భూమిలో సారవంతం ఉంటుంది సార్. 15 అడుగుల లోతులో ఉన్నటువంటి వానపాములన్నీ కూడా ఈ ఒక్కొక్క వేరుకి ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవులని ఆకర్షించే గుణం ఉంటుంది సార్. దానివల్ల 15 అడుగుల లోతులో ఉన్నటువంటి వానపాములన్నీ కూడా భూమి పైనకి వచ్చి మన భూమిని సారవంతం చేస్తాయి సార్. దీని వచ్చేసి మనం ఆవుకి ఉపయోగించడం వల్ల ఆవు ఆరోగ్యంగా ఉంటుంది, పాలు నాణ్యత ఉంటుంది సార్, డిగ్రీ ఉంటుంది సార్. మళ్ళీ వచ్చేసి ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం మోడల్ అండ్ మనీ సార్. అంటే ఎనీ టైం మోడల్ మనం వేసుకుంటాం కాబట్టి ఎనీ టైం మనీ ఉంటుంది సార్. ఈ విధంగా మనం ఫస్ట్ వచ్చేసి బీట్రూట్ వేసుకుంటాము, తర్వాత వచ్చేసి పాలకూర, తర్వాత వచ్చేసి క్యారెట్, తర్వాత వచ్చేసి మనము మెంతికూరకు, ముల్లంగి, ఇలా 1 by 1 ఒక దుంప జాతి పక్కలో ఒక ఆకుకూర వేసుకుంటాం సార్. మధ్యలో వచ్చేసి మొక్కజొన్న పెట్టుకుంటాం. ఈ మొక్కజొన్న పెట్టుకోవడం వల్ల చుట్టూ బార్డర్ క్రాప్గా కూడా మొక్కజొన్న వేసుకుంటాం సార్. ఈ మొక్కజొన్న వేసుకోవడం వల్ల పక్క పొలంలో ఉన్నటువంటి పురుగులు మన పొలంలోకి రాకుండా చీడపీడ పురుగులను తట్టుకునే శక్తి అనేది ఆ మొక్కజొన్నకు ఉంటుంది సార్. దీని వచ్చేసి బార్డర్ క్రాప్గా వేసుకుంటాము. అంటే ఇన్ని రకాలు ఎందుకు మనము మన పొలంలో ప్రకృతి వ్యవసాయంలో చేస్తామంటే ఒక్క పంటలో మనం నష్టపోయినా కూడా ఇంకో పంటలో లాభం అనేది ఒక రైతు పొందవచ్చు సార్. ఒకవేళ ముల్లంగిలో మనకు నష్టం వస్తే క్యారెట్లో లాభం రావచ్చు. ఒకవేళ మనకు ఆకుకూరల్లో నష్టం వస్తే దుంప జాతిలో 1 by 1 మనకి లాభం అనేది ప్రకృతి వ్యవసాయంలో వస్తూ ఉంటుంది సార్. ఈ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయంలో ఒకే క్రాప్ కాకుండా పలు క్రాపులు వేసుకొని ఒక రైతు ఒక దాంతో నష్టపోయి కూడా ఇంకో దాంతో లాభం పొందాలనే ఉద్దేశంతో
ప్రతి ఒక్క రైతును కూడా నేను మోటివేట్ చేస్తాను సార్ ప్రకృతి వ్యవసాయం చేయాలనేసి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు కావాల్సినటువంటి కూరగాయలు అన్నీ కూడా మనం నేచురల్ ఫార్మింగ్లో పండించి మనం తినొచ్చు సార్. అదే బయట నుంచి తీసుకొస్తే ఎక్కువ బీపీ, షుగరు, క్యాన్సర్ ఇలా ఎక్కువ అనారోగ్య సమస్యలు అనేది ప్రజలకు వస్తూ ఉంటుంది సార్. ఇలా రాకుండా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలి సార్. థ్యాంక్ యూ మా గుడ్.